ఫస్ట్ అయితే కిందని చెప్పండి అసలు మీకు గ్లిమ్స్ ఏమనిపించిందో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, బుచ్చిబాబు కోసం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే 'ఉప్పెన' సినిమా వచ్చిన తర్వాత అంటే ఎంత ట్రోల్ చేశారంటే హీరోని ఉన్నారు కదా 'వైష్ణవ్ తేజ్'. ఈ రోజుకి కూడా ట్రోల్ అవుతూనే ఉంటాడనమాట ఆ హీరో. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా సినిమాలొచ్చినాయి ఆ తర్వాత ఏవి పెద్దగా ఆడలేదు. సో ఎక్కడికెళ్ళినా ఆ 'ఉప్పెన' సినిమా కోసమే మాట్లాడతారు. ఎస్పెషల్లీ ఆ ఒక్క సీన్ కోసమే హైలైట్ చేస్తూ హీరోని అయితే ఎక్కడైనా ట్రోల్ చేస్తా ఉంటారనమాట. 'ఆసి' అని చెప్పి క్యారెక్టర్ పేరు గుర్తుండే ఉంటది అందరికి. అంత రిస్కీ డైరెక్టర్‌తో 'చరణ్' గారు సినిమా చేస్తున్నప్పుడు పర్సనల్‌గా నాకు కూడా భయమేసిందనమాట. అంటే ఎక్కడైనా ట్రోల్ ఎలిమెంట్స్ వస్తాయేమో, లేకపోతే అంటే ఇప్పుడేంటి బయట అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నెగెటివ్ ఫ్యాన్స్ గాని, యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా. సో వాళ్ళకేదైనా 1 సెకండ్ ఒక్క షాట్ అయినా చాలు వాళ్ళకి. ట్రోల్ చేసి పడేస్తా ఉంటారింక. మన 'గేమ్ చేంజర్‌లోనే' ఏమీ లేదు గానీ సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ట్రోల్ చేశారు. నెక్స్ట్ లెవెల్‌లో నెగెటివ్ చేశారనమాట. సో అంటే స్టోరీ అదంతా పక్కన పెట్టండి. బట్ 'చరణ్' గారు తన వరకు తను యాక్టింగ్ చేసినా సరే, ఎంత ట్రోల్ చేయాలో అంత చేశారనమాట. ఈ సినిమాలో 'పెద్ది' సినిమాలో సో ఇలాంటివేమైనా ఉంటాయా? లేకపోతే ఏంటి అని నేనైతే కొంచెం భయపడ్డాను. టీజర్‌తోనే ఆ ఫస్ట్ షాట్‌తోనే మనకి ఇంకా ఆన్సర్ ఇచ్చేసాడనమాట బుచ్చిబాబు. సో బుచ్చిబాబుకి ఏంటంటే ఒక సరైన హీరో దొరక్క 4 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తూ ఉండిపోయాడనమాట. సో చాలామంది చెప్పారు, ఎన్టీఆర్ గారే చెప్పారు. సో కలిసారు ఇదంతా ఆ స్టోరీ వేరు గైస్. సో రుద్దినంత రుద్దుతున్నారు గానీ చాలా రోజుల నుంచి క్లారిటీ ఇస్తున్నాను. సో బుచ్చిబాబు ఎన్టీఆర్ గారి దగ్గరికెళ్ళి చెప్పిన స్టోరీ వేరు. సో అదంతా కూడా వేరే ఉంటది. ఇప్పుడు ఇదొచ్చేసి కంప్లీట్‌గా చరణ్ గారికి ఏంటంటే స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి సో చరణ్ గారి ఇంట్రెస్ట్‌కి తగినట్టుగా ఒక స్టోరీ ప్రిపేర్ చేశారు. సో ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరనమాట. అయితే ఇప్పుడు ఈ గ్లిమ్స్ 52 సెకండ్ల గ్లిమ్స్‌లో చూస్తేనే బుచ్చిబాబు ఇంత మాస్ చూపించాడు అంటే రేపు పొద్దున్న 3 గంటల సినిమాలో ఇంకెంత మాస్ చూపిస్తాడు, అసలేంటి ఫ్యాన్స్‌ని కనీసం థియేటర్‌లో అసలు ఏమైపోతారు అని ఆలోచిస్తున్నాననమాట నేను. ఎందుకు అంటే నిజంగా సినిమా ఓపెనింగ్ ఆ ముహూర్తం పెడతాం కదా! ముహూర్తం పూజ అది అవుతది. ఆ రోజే చెప్పారు. ఏఆర్ రెహమాన్ చెప్పాడు, సుకుమార్ చెప్పాడు, చరణ్ కూడా చెప్పారనమాట. ఏంటి అంటే బుచ్చిబాబు ఒక పెద్ద మెంటలోడు అని చెప్పి. నిజంగానే నాకు ఇది చూసినాక అదే అనిపిస్తుందనమాట. నిజంగా అఫ్‌కోర్స్ 'తండేల్' సినిమా వచ్చింది గానీ 'తండేల్‌లో' ఏంటంటే అగైన్ ఆ లవ్ స్టోరీ పరంగా, ప్రేమ కథ పరంగా వెళ్ళింది. శ్రీకాకుళం స్లాంగ్ యూజ్ చేశారు. ఎక్కడ డిస్‌రెస్పెక్ట్ చేయలేదు. పర్వాలేదు. బట్ శ్రీకాకుళం సంగతి అయిపోలేదు గైస్. ఇంకా లోపలికి చాలా ఉంది. శ్రీకాకుళం అంటే చాలా ఎక్కువ నేటివిటీ ఉంటదనమాట. సో వాళ్ళలో ఉండే కనెక్షన్స్, వాళ్ళ మధ్యన ఉండే బాండింగు సో ఎక్స్‌ప్లోర్ చేయనిది చాలా ఉందనమాట. సో 'తండేల్‌లో' ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా ఇంకెక్కడికో వెళ్తుంది. పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. ఇంకెక్కడికో లవ్ స్టోరీ అది ఇది. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 'తండేల్‌లో' శ్రీకాకుళం నేటివిటీని చూపించలేదు. ఇక్కడ 'పెద్ది' సినిమాలో మాత్రం ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. అది కూడా బుచ్చిబాబు ఫుల్ గ్రౌండ్ వర్క్ చేసి దిగుతున్నాడు. సో అదొక మంచి విషయం గైస్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొన్నిసార్లు మనకే అనిపిస్తూ ఉంటదనమాట. సో డైరెక్టరు ప్రీవియస్ సినిమాని బేస్ చేసుకొని ఎప్పుడు జడ్జ్ చేయకూడదు గైస్. అఫ్‌కోర్స్ 'సందీప్ రెడ్డి వంగ' కూడా 'అర్జున్ రెడ్డి' అనేది ఒక చిన్న సినిమా, ఒక పెద్ద విజృంభం చేసిందనమాట. సేమ్ 'యానిమల్' వచ్చేటప్పటికి ఇంకా కొన్నిసార్లు గ్లోబల్ కూడా దాటేసిందేమో, అంత లెవెల్‌లో 'యానిమల్' సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కూడా. ఇప్పుడు కూడా అంతే. బుచ్చిబాబు కూడా రేపు పొద్దున్న ఒక మంచి పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడు. దానికి ఫస్ట్ స్టెప్ 'పెద్ది' అవుతుందనమాట. సో బుచ్చిబాబు డేట్స్ కోసం కూడా చాలామంది వెయిట్ చేసే రోజులు వస్తాయి. దానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చరణ్ గారు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది గైస్. ఇది మాత్రం పక్కాగా చెప్పగలను. సో సుకుమార్ గారు అసిస్టెంట్ అంటేనే ఒక స్టాంప్ వేసేయచ్చు హిట్ డైరెక్టర్ అని చెప్పి. సో నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను గైస్ గ్లిమ్స్ చూసిన తర్వాత. మరి మీకు బుచ్చిబాబు స్టైల్ ఆఫ్ మేకింగ్ మీద ఎలా అనిపించింది కిందన కామెంట్స్లో చెప్పండి.